టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్లో 1:100% ఇంటర్వ్యూకి పిలవాలని, మెగా డిఎస్సీ వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ముందు భారీగా పోలీసులు మోహరించారు. టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్లో 1:100% ఇంటర్వ్యూకి పిలవాలని, మెగా డిఎస్సీ వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ముందు పోలీసులు భారీగా మోహరించారు. టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి ఏబీవీపీ యత్నించింది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. మెగా డిఎస్సీతో పాటు గ్రూప్ 1 పోస్టులను కూడా పూర్తి స్థాయిలో 1:100 నిష్పత్తిలో ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా గ్రూప్ 2 పోస్టులను పెంచి నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్తో వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. పోలీసులు ఆందోళనకారులందరినీ, ఎవరైతే ఏబీవీపీ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నాడు నడి రోడ్డు మీద నిరుద్యోగులు శాంతియుతంగా ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి అడిగాడు వెంటనే నిరుద్యోగ సమస్యల్ని తీర్చాలి. గ్రూప్ 2 కి 1:100 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేయాలి. గ్రూప్ 2 పోస్టులను పెంచాలి. మెగా డిఎస్సీ ప్రకటించాలి. రేవంత్ రెడ్డి ఈ రోజు 6 నెలలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు యొక్క హామీ నెరవేర్చలే. వెంటనే మెగా డిఎస్సీ ప్రకటించాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాలి. గ్రూప్ 1 పోస్టులను వెంటనే పెంచాలి. ఈయన అన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగ సమస్యలన్నీ నెరవేర్చాలని ఆందోళన చేసినటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాళ్ళు రోడ్డు మీద బైఠాయించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడినటువంటి నేపథ్యంలో అటు ఏబీవీపీ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట కొనసాగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక్కొక్కరిని అందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి కావచ్చు, ప్రధాన డిమాండ్తో వాళ్ళందరూ కూడా ఆందోళన చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. టీఎస్పీసీ ముందు కూడా చాలా ఆందోళనకారులు కూడా మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఏదైతే రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వచ్చి జాబ్ నోటిఫికేషన్ ఇస్తున్నా చెప్పినటువంటి రాహుల్ గాంధీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. టీఎస్పీసీ ముందున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా మెగా డిఎస్సీ 25,000 పోస్టులు వేయాలి. గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పెంచి డిసెంబర్లో నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్తో వీళ్ళందరినీ కూడా టీఎస్పీసీ ముట్టడికి యత్నించాయి. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలిసిన కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే టీజీపీఎస్సీ ముందు నెలకొన్నాయి. కవిత, ఏబీవీపీ మెంబర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం ఇప్పటివరకు చూసాం. ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా కిరణ్? ఖచ్చితంగా ఉన్నటువంటి దాదాపు ఒక 50 మంది నుంచి 100 మంది కార్యకర్తలు కూడా ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కూడా రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకసారిగా రోడ్డు పైన బైఠాయించారు. వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. మరికొంతమంది కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోస్టులకు సంబంధించినటువంటి గ్రూప్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పెంచాలి, డిసెంబర్లో నిర్వహించాలి. 1:100 రేషియోలో కూడా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ పోలీసులకు సంబంధించి కావచ్చు, ఇటు ఏబీపీ కార్యకర్తలకు కూడా కొంత తోపులాట అయితే జరిగింది. వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి అయితే తెరుస్తున్నారు. కొంతమంది మిగిలిపోవడంతో వాళ్ళని కూడా లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే వాళ్ళు బయటికి రావడానికి యత్నిస్తున్నంత పోలీసులు కూడా వాళ్ళందరినీ లోపలేసి పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రక్రియకు సంబంధించి ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ను కూడా పూర్తి స్థాయిలో ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్తో వీళ్ళందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. గత కొద్ది రోజులుగా అనేక విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటికే ఆందోళన చేపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏబీవీపీ కూడా అందుకు రంగం సిద్ధం చేసుకొని టీజీపీఎస్సీ ముట్టడికి యత్నించినటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే కంట్రోల్లోకి వచ్చింది. కిరణ్ భూపతి, దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించేటువంటి, అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు కొన్ని ప్రకటనలు అయితే చేస్తున్నారు. అటు కూడా పోలీసులు లోపలికి ఏదైతే పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తున్నటువంటి మహిళా పోలీసులు ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. కొంతమందిని డీసీఎం వ్యాన్లో పంపించారు. కొంతమంది మహిళలకు సంబంధించినటువంటి ఏబీవీపీ నాయకులందరినీ కూడా లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూసుకోవచ్చు. మిగిలిపోయినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఏబీవీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించారు. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపైన
కూడా స్పందించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే క్యాబినెట్ విస్తరణ నేపథ్యంలో దీంట్లో కూడా క్యాబినెట్ విస్తరణ తర్వాత మెగా డిఎస్సి కావచ్చు, అంతేకాకుండా జాబ్ క్యాలెండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి అయితే ఇంకా పూర్తి స్థాయిలో రెస్పాన్స్ అయితే రావాల్సి ఉంది. కవిత. రైట్ కిరణ్ భూపతి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీజీపీఎస్సీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో 1:100% ఇంటర్వ్యూకి పిలవాలని, మెగా డిఎస్సీ వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. టీజీపీఎస్సీ ముందు పోలీసులు భారీగా మోహరించారు.